దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఇస్రో తాజాగా నూతన సంవత్సరం రోజే మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. కొత్త ఏడాది తొలి రోజు ఎక్స్పోసాట్ ప్రయోగాన్ని విజయవంతంగా చేసి మరో ఘనతను సాధించింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. తాజాగా ఇస్రో ప్రయోగించిన ఎక్స్పోసాట్ శాటిలైట్ ప్రయోగం ప్రధాన లక్ష్యం ఏంటి? అమెరికా తర్వాత ఈ ప్రయోగం చేసిన ఘనత ఇస్రోకే చెందిందా? ఇస్రో పంపిన ఎక్స్పోసాట్ ఎంత కాలం పాటు తన సేవలను అందించనుంది? గతేడాది దేశ ఖ్యాతిని ఎన్నో రెట్లు పెంచిన ఘనత ఇస్రోదే. చంద్రయాన్ 3తో ప్రపంచం మొత్తం మన దేశం వైపే చూసేలా చేసింది ఇస్రో. తాజాగా మరోసారి భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్తలు తమ ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పారు. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన తొలి రోజే ఇస్రో అద్భుతాన్ని చేసింది. ప్రపంచ దేశాల్లో అమెరికా తర్వాత మన దేశం చేయని సాహసాన్ని చేసింది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ. బ్లాక్ హోల్ పరిశోధన కోసం ఎక్స్పోసాట్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. ఎక్స్పోసాట్ శాటిలైట్ను జనవరి 1 ఉదయం 9:10 శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించింది ఇస్రో. డిసెంబర్ 31 ఉదయం 8:10 కౌంట్డౌన్ స్టార్ట్ చేయగా ఆ మర్నాడు ఉదయం 9:10 ప్రయోగించారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఈ ప్రయోగం మొదటి నుంచి అనుకున్న లక్ష్యం దిశగా PSLV C-58 దూసుకువెళ్లింది. ఈ ప్రయోగంలో ఎక్స్పోసాట్తో పాటు మరో 10 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకువెళ్లింది. ఈ ప్రయోగానికి PSLV ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ అని పేరు పెట్టారు. దీంట్లోనే తిరువనంతపురం LBS ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ కాలేజ్ విద్యార్థినులు తయారు చేసిన విమెన్ ఇంజనీర్డ్ శాటిలైట్ను అమర్చారు. ఎక్స్పోసాట్ ప్రయోగానికి ముందు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రయోగ రాకెట్ నమూనాకు ప్రత్యేక పూజలు చేశారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఇది భారత్ తొలి పొలారిమెట్రీ మిషన్, ప్రపంచంలో రెండోది. అమెరికా తర్వాత ఈ ప్రయోగం చేసిన రెండో దేశంగా కొత్త చరిత్ర సృష్టించింది భారత్. పల్సర్లు, బ్లాక్ హోల్ ఎక్స్రే బైనరీలు, యాక్టివ్ గెలాక్సీ న్యూక్లియోలు, న్యూట్రాన్ స్టార్స్ పై ఎక్స్పోసాట్ స్టడీ చేయనుంది ఉపగ్రహం. ఈ ఉపగ్రహాన్ని భూకక్షలో 500 నుంచి 700 కిలోమీటర్ల దూరంలో ప్రవేశపెట్టారు. ఇందులో 2 పేలోడ్స్ ఉన్నాయి. అవి 5 ఏళ్ల పాటు సేవలందిస్తాయి. వీటిలో ఒకటి పాలిఎక్స్, రెండోది ఎక్స్రే స్పెక్ట్రోస్కోపీ టైమింగ్. మొదటిది ఎక్స్ కిరణాల పొలారిమీటర్. దీన్ని రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తయారు చేసింది. రెండో పరికరాన్ని స్పేస్ ఆస్ట్రానమీ గ్రూప్ రూపొందించింది. PSLV C-58లో మన దేశానికి చెందిన 480 కిలోల బరువు కల ఎక్స్పోసాట్ను అంతరిక్షంలోకి పంపించారు. దీన్ని ప్రయోగించిన అనంతరం 21 నిమిషాలకు ఎక్స్పోసాట్ నిర్ణీత కక్షలోకి చేరింది. ఈ ప్రయోగం సాయంతో ఇస్రో శాస్త్రవేత్తలు పలు అంశాలపై అధ్యయనం చేయనున్నారు. ఎక్స్పోసాట్ మిషన్ను విజయవంతంగా ప్రయోగించింది ఇస్రో. ఈ ప్రయోగం సక్సెస్ పై ఇస్రో చీఫ్ సోమనాథ్ ఆనందం వ్యక్తం చేశారు. కొత్త ఏడాది ఇలా మొదలు కావడం చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు సోమనాథ్. ముందు ఇంకెన్నో సాధిస్తామని స్పష్టం చేశారు. PSLV C-58 ఎక్స్పోసాట్ మిషన్ పూర్తయిన తర్వాత అందరినీ ఉద్దేశించి మాట్లాడిన సోమనాథ్, PSLV ప్రయోగంతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని కీలక ప్రాజెక్టులు చేపడతామని, PSLV C-58 ఎక్స్పోసాట్ శాటిలైట్ని సరైన కక్షలో ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. ఈ ఏడాదిలో మొత్తం 12 నెలలు 12 మిషన్స్ని చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపిన ఇస్రో చైర్మన్, తమ సామర్థ్యాన్ని బట్టి ఈ లక్ష్యాన్ని ఇంకా పెంచుకుంటామని స్పష్టం చేశారు. టెస్టింగ్ అంతా అనుకున్న సమయానికి జరిగితే ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తామని, మొత్తంగా ఏడాది కాలంలో 12 నుంచి 14 మిషన్స్ చేపట్టాలని అనుకుంటున్నామని తెలిపారు ఇస్రో చీఫ్ సోమనాథ్. ఎక్స్పోసాట్ భారతదేశం అంతరిక్ష ఆధారిత ఎక్స్రే ఖగోళ శాస్త్రంలో సంచలనాత్మక పురోగతికి నాంది కానుందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. ఇమేజింగ్, టైమ్ డొమైన్ అధ్యయనాలతో పాటు స్పెక్ట్రోస్కోపీతో ప్రధానంగా దృష్టి సారించిన గతంలోని మిషన్ల మాదిరిగా కాకుండా ఎక్స్రే ఖగోళ శాస్త్రానికి ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తుందన్నారు. ఎక్స్రే మూలాలను అన్వేషించడం ఎక్స్పోసాట్ ముఖ్య లక్ష్యమని వెల్లడించారు ఇస్రో చీఫ్. ఇలాంటి ప్రయోగం అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చేసిందని, ఆ తర్వాత మనమే ఈ ప్రయోగాన్ని చేశామని వెల్లడించారు. అమెరికా 2021లో IXPE పేరిట ఈ తరహా ప్రయోగం నిర్వహించినట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. ఎక్స్పోసాట్ జీవితకాలం
జీవితకాలం 5 ఏళ్లు ఉంటుందని, కృష్ణబిలాలను అర్థం చేసుకోవడం ఈ మిషన్ ప్రధాన ఉద్దేశమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఎక్స్రే ఫోటాన్లు, వాటి పోలరైజేషన్పై అధ్యయనం చేస్తుందని, తద్వారా కృష్ణబిలాలు, న్యూట్రాన్ స్టార్ల దగ్గర రేడియేషన్కు సంబంధించిన వివరాలను ఎక్స్పోసాట్ బహిర్గతం చేస్తుందని వెల్లడించారు ఇస్రో చీఫ్ సోమనాథ్. ఇదే సమయంలో ఆదిత్య L1 మిషన్కి సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చారు సోమనాథ్. జనవరి 6 సాయంత్రం 4 గంటల సమయానికి అది లాంగ్రేంజ్ పాయింట్కి చేరుకుంటుందని వెల్లడించారు. చంద్రయాన్ 3 విజయం సాధించడం పైన ఆనందం వ్యక్తం చేశారు. ఈ సక్సెస్తో టీంకి చాలా ధైర్యం వచ్చిందని, భవిష్యత్తులో ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు సోమనాథ్. దాదాపు 14 రోజుల పాటు నిర్విరామంగా పనిచేసిన రోవర్ ఇప్పుడు స్లీప్ మోడ్లోకి వెళ్లిపోయిందని, దాన్ని కదిలించే ప్రయత్నం కూడా చేయవద్దనుకుంటున్నామని తెలిపారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల రోవర్ స్లీప్ మోడ్లోకి వెళ్లినట్టు వివరించారు. కానీ 14 రోజుల్లో సేకరించిన డేటాని సరైన విధంగా వినియోగించుకుంటామని స్పష్టం చేశారు ఇస్రో చైర్మన్ సోమనాథ్. రానున్న కాలంలో వీలైనన్ని ఎక్కువ ప్రయోగాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని, అందుకు తగిన విధంగా శ్రమిస్తామని తెలిపారు. తాజాగా ఇస్రో చేపట్టిన ఎక్స్పోసాట్ ప్రయోగంతో విజయ పరంపరను కొనసాగిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు ఇస్రో చైర్మన్ సోమనాథ్. ఎక్స్పోసాట్ మిషన్ ని విజయవంతంగా ప్రయోగించి ప్రపంచంలోనే అమెరికా తర్వాత ఈ ప్రయోగం చేసిన రెండో దేశంగా భారత్ నిలిచింది. ఎక్స్పోసాట్ భారతదేశం అంతరిక్ష ఆధారిత ఎక్స్రే ఖగోళ శాస్త్రంలో సంచలనాత్మక పురోగతికి నాంది కానుంది.